ఎన్నికల హామీల అమలుపై తెలంగాణలో మంత్రులకు నిరసన సెగ తగులుతోంది. తాజాగా సిద్దిపేట జిల్లా చేర్యాలలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ ముందు బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగారు. తులం బంగారం ఎప్పుడు ఇస్తారంటూ ప్లకార్డులు ప్రదర్శించడం కాకరేపింది. పలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజాప్రతినిధులకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఎమ్మెల్యేలను మంత్రుల్ని నిలదీసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ కేంద్రంలో జరిగిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖకు నిరసన సెగ తగిలింది. చెక్కులు పంపిణీ చేస్తున్న సమయంలో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు తులం బంగారం ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. ఏకంగా తులం బంగారం ఎప్పుడిస్తారంటూ ప్లకార్డుల్ని ప్రదర్శించడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వివాదం మరింత ముదరడంతో పోలీసులు రంగప్రవేశం చేసి రెండు వర్గాల నాయకులు కార్యకర్తల్ని చెదరగొట్టారు. కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య ఈ సందర్భంగా తోపులాట చోటు చేసుకుంది. అప్రమత్తమైన మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి ఇరు వర్గాలకు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఇలా ఉంటే 2 రోజుల క్రితం కూడా మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్ల పంపిణీ సందర్భంగానే కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య రగడ నెలకొంది. ప్రోటోకాల్ విషయంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ సమక్షంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం వ్యతిరేక నినాదాలు చేయడంతో సభా వేదిక వద్ద గందరగోళం ఏర్పడింది.